ఏమండి బాబు, తులారాశి వాళ్ళు అండి. తులారాశి వాళ్ళకండి మనకి ఇప్పుడు ఈ గురుడు ఉన్నాడండి. గురుడు మంచిగా అయిపోతున్నాడండి. మే 14 2025 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వచ్చేస్తున్నాడండి. అలాగండి మనకి ఈ రవి ఉన్నాడు కదండి. రవి 13 ఏప్రిల్ నుంచి మేష రాశిలోకి వచ్చేస్తున్నాడండి. శత్రువులపై విజయం సాధించారండి బాబు. మొత్తం ఇంక ఈ సంవత్సరం అంతా కూడా మీకు శత్రువులు ఉండరండి. ఏమంటే ఇప్పుడు పంచమంలో రాహు వచ్చేస్తున్నాడండి. రాహు మార్చి 29 నుంచి మే 29 2025 సంవత్సరం నుంచి అండి రాహు మేషరాశిలో కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు మీన రాశిలో నుంచి. అక్కడి నుంచి అండి మీకు పిల్లలంతా కూడా ఏడిపించి తినేస్తారండి బాబు. పిల్లల నుంచి కుటుంబంలోనూ ఆ సమస్యని ఈ సమస్యని వ్యవసాయం అని ఇవన్నీ ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారండి. ఏమంటే ఈ రైతులు ఉన్నారండి. రైతుల పరిస్థితి కొంచెం యావరేజ్గా ఉంటుందండి. వీళ్ళు చేసిన అప్పులు ఇవన్నీ కూడా కాస్త వరకు తీర్చగలుగుతారనుకోండి. ఇంకా పూర్తిగా తీర్చలేకపోయినాను. ఏమండి అలాగే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారనుకోండి. మనకి ఇప్పుడు మనకి తులరాశి కదండి. భాగ్యంలోకి వచ్చాడు కదా. దాంతో మీకు ఏమవుతాయండి, పెళ్ళిళ్ళు అయిపోతాయండి. మొత్తం ఇప్పుడు ఆ, జాతకం కూడా మారిపోద్దండి బాబు. ఏది కావాలనుకుంటే అది అనుకుని అది కావాలంటే అది చేసేస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. అలా ఏమన్నా ఇప్పుడు తులారాశి వాళ్ళు విదేశాలు వెళ్ళాలని చాలాసార్లు ప్రయత్నిస్తున్నారండి బాబు. ప్రయత్నిస్తున్నారు కానీ పనిలో అవ్వట్లేదు. అది చాలా బాధపడిపోతున్నారండి. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అసలు చాలా టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారండి. అందులో డౌట్ లేదండి. అందులో డౌట్ అస్సలు లేదండి. తులారాశి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమంటే ఇప్పుడు తులారాశి వాళ్ళు పొలాలు ఉన్నాయి కదండి. ఆ పొలాలన్నీ కూడా మరి అన్ని కోట్లలోనూ వాటిలో ఇరికిపోయినాయండి. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేసిన తెలుగు తక్కువ పనులు ఏం చేస్తారండి మరి. ఏదో అగ్రిమెంట్ అని చెప్పి ఎన్ఓసి రాసి ఇక 50,000 తీసుకున్నారని ఇలాగే ఏదో కక్కుర్తిపడి పాపం ఏళ్ల పొలాన్ని 12 కోట్ల పొలాన్ని ఏమంటే 50,000కి అమ్మేశారండి. జీపీఏ రాసిచ్చి ఇలాగ అదేమో బెంచ్ మీదకి రాదు కేసు వేసుకుంటే. ఇలాగ అన్నీ కూడా పెండింగేనండి బాబా తులారాశి వాళ్ళకి. అయితే ఈ సంవత్సరం నుంచి అన్నీ మారిపోతాయండి. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు మందు కొట్టే వాళ్ళంతా మందు మానేస్తారండి. ఏ పని చేసే వాళ్ళు ఆ పని మానేసి అన్నీ కూడా మంచి హ్యాబిట్స్ వచ్చేసి మంచి బ్రహ్మాండంగా అయిపోతారండి. బ్రహ్మాండంగా అందువలన మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎక్సర్సైజులకి జిమ్ములకి కొత్త కొత్తగా వెళ్ళడం ఏమైనా కొత్త చక్కగా ఈ యొక్క మొత్తం మనందరం కూడా ఒక బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని పోతారండి. వెళ్ళిపోతారు వీళ్ళంతాను. ఏమన్నా మొత్తం రాజమండ్రి వచ్చేస్తారండి బాబు అందరూ. వచ్చేసి అక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు పనులన్నీ కూడాను. ఏమన్నా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మనకి ఇనుము ఆ తర్వాత ఇనుము వ్యాపారం చాలా బాగుంటుందండి. ఏమంటే కరెంట్ పని ఒకటండి. తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ అండి. వీటి జోలికి వెళ్ళకండి. మరి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా బాగా చేయొచ్చండి. బాగా చేసి జాగ్రత్తగా మీరంతా కూడా మంచిగా వెళ్ళిపోతే చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా. ఆ? మరి అలాగే పుస్తకాల షాపులు రన్ చేసేవాళ్ళు, ప్లాస్టిక్ షాపులు, ఇలా బేగం బజార్ సామాను ఉంటుంది కదండి. ఉం? అలాగా మొత్తం బట్టల షాపులు ఇవన్నీ కూడా వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయండి. బాగుంటాయి కదండి. చాలా మా ముందుకు వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అండి. స్టూడెంట్స్ కూడా చాలా బాగా చదువుతారండి. అందువల్ల మే 29 రావడమేనండి అక్కడ నుంచి స్టార్లు మారిపోతాయండి. మళ్ళీ ఇంక అందులో మళ్ళీ సందేహం లేదండి. అలాగే డబ్బులు కూడానండి. డబ్బులు కూడా బాగా సంపాదిస్తారండి. బాగా ముందుకెళ్తారండి. అందువలన అసలు ఏమంటే ఇప్పుడు మీ పూర్తి జాతకం కావాలనుకోండి. ఏమంటే రాశి స్థలాల్లో మీరు పూర్తి జాతకం ఎలాగ ఆశిస్తారండి బాబు. అసలు నాకు అర్థం కదండి. ఏమన్నా తెంగరోడ్డానికి ఫోన్ చేసాడండి. ఫోన్ చేసి సుత్తేస్తున్నారు మీరు. సరే ఆ పాయింట్ చెప్పట్లేదు అంటాడు. తెంగరోడండి బాబు. నేనే పెద్ద తెంగరోడి, నాకంటే పెద్ద తెంగరోడ్లో ఉన్నాడు. ఏంటంటే ఆ జాతకాలు డేట్ ఆఫ్ బర్త్లో అవి ఇచ్చి వ్యక్తిగత జాతకాలు అడగాలి కానీ రాశి ఫలాలు ఏంటంటే మొత్తం బోళ్ళని కోట్ల మందిని అందరినీ ఒకేసారి చెప్తాం వేదిక మీద. అలా జరగమంటే జరుగుతాయండి. 50% జరుగుతాయి. మరి 50% మీ వ్యక్తిగత జాతకాలు కదండి. ఆ మాత్రం తెలియదండి బాబు. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి అన్నీ. కొత్త కొత్త జీతాలు, కొత్త కొత్త పెళ్ళాలు అందరూ. ఇంకేంటంటే హాయిగా ఉండక పరిహారాలు మా మీద కామెంట్లు ఏంటండి బాబు. మీరు ఎక్కడ దొరికారండి బాబు ఫ్రీగా చెప్తుంటే. ఏమన్నా నాన్ కమర్షియల్ బేసిస్ మీరు ఎవరైనా ఫోన్ కావాలంటే ఫోన్ కొట్టడమే అంతే. ఎప్పుడు అర్ధరాత్రి 12 2 బాంచత్ మీరో మేమైనా తేలిపోవాలి అన్నట్టు ఉంటుందండి బాబు. అంత సర్వీస్ అండి. ఏంటనుకున్నారు మీరు. ఆ? అలాగే అసలు అసలు ఈ జ్యోతిషం ఏ ఛానల్స్ ఏళ్ళదే ఆడదని కదండి. ఏ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్కుడు అని కదా. ఏ జ్యోతిష్కుడు డబ్బులు ఇవ్వద్దు మీరు అసలు. మొత్తం అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. జ్యోతిషం అమ్ముకోకూడదండి బాబు. నాన్ కమర్షియల్గా ఉండాలి. మా గురువుగారు మధుకృష్ణ శాస్త్రి గారు డబ్బులు తీసుకునేవారండి. భక్తులే ఇల్లు కట్టించారండి ఆయనకి. అంత గొప్ప ఆయన శిష్యుడు నేను. మరి మా గురుగారు ఆ, పరువు నిలబెట్టాలి కదండి మన. వాళ్ళ అబ్బాయి గారు కూడా ఇక్కడే ఉన్నారు. హైదరాబాద్లో ఉంటారండి వాళ్ళ అబ్బాయి గారు కూడా. జాతకాలు అలా చెప్పించుకోవాలి. అంతేగాని
మొత్తం ఏది కమర్షియల్ ఆ పూజలు ఈ పూజలు అంటున్నారని చాలా బాధపడిపోతున్నారండి బాబా యూట్యూబ్లో. అలా చెప్పకూడదని తప్పు. అండి హోమాలు గేమాలు అని చెప్పేసి మీరు కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారండి, అది తప్పండి బాబు జనాలు. అండి తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు అయితే మా దేవుడు అంటారండి మొత్తం నార్త్ ఇండియాలో ఉన్న పూజారులు అంతా. ఎందుకంటే 50 రూపాయలు ఇచ్చే పూజకి మీరు అంటే 1000 రూపాయలు ఇస్తారంటండి బాబు. తెలుగు వాళ్ళు వస్తే పండగ అంటండి వాళ్ళకి, బంధువులు అంతా చెప్తారు. అండ్ చాగంటి కోటేశ్వర గారు వెళ్ళండి వెళ్ళండి గుళ్ళకెళ్ళండి పూజలు చేయండి గుళ్ళకెళ్ళండి అంటారంటండి బాబు. అందుకని దేవుడు అంటున్నారండి బాబు. అలా ఉందండి పరిస్థితి. అందువల్ల పరిహారాలు ఏం చేయాలంటే అండి మీరు చక్కగా ఈ తులారాశి వాళ్ళకి ఏమంటే మీరు ఫారెన్ వెళ్ళిపోతారండి. తులారాశి వాళ్ళు అసలు తట్టుకోలేరనమాట ఆనందాన్ని. ఏమంటే రాహు బాలేదు, అసలు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసేయాలి మీరు అంతే. అలాగే మినపొండలు తయారు చేసేసి మొత్తం 1000 మందికి పంచేయాలండి మొత్తం. పేదవాళ్ళందరికి కూడా పంచాల్సిందే మొత్తం. ఆ విధంగా ఈ మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉందండి, ఆమె ఫోటో తీసుకుని ఆమె పాదాల దగ్గర మనం కుంకుమార్చన చేసుకుంటూ ఓం దుర్గాయ నమః అంటూ మీరు చేసుకోవాలండి. చేసుకుంటే సరిపోద్దండి. మనకు ఇప్పుడు మేష రాశి నుంచి మనం 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం, ఇలాంటివన్నీ మనం చూద్దామండి. ఇప్పుడు మేష రాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు, అప్పుడు మనకి స్వాతి నక్షత్రం అని పెళ్లి చేసుకున్నారు అనుకోండి బాబు, అందులో కొన్ని 3 నక్షత్రాలు ఉంటాయండి. మరి బ్రహ్మాండంగా ఉంటుందండి మేష రాశి వాళ్ళకి. మరి అదే విధంగా హస్త నక్షత్రాలను చేసుకున్నారనుకోండి, ఏమన్నా చాలా ఇబ్బందులు అయిపోతాయండి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మేష రాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండి, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు, ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటండి మీకు రావచ్చండి. ఏమండి అలాంటి వాళ్ళు కంగారు పడకండి, మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది. ఏమంటే మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి. ఏమంటే అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి, ఓం శరవణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి. అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం, ఏమంటే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోనూ. ఏమండి బ్రహ్మాండం కాపురం ఫస్ట్ క్లాస్ అండి. మళ్ళీను అందులో విశాఖ నక్షత్రం చేసుకున్నారనుకోండి, ఏమండి అతుక్కుపోతారండి. అయస్కాంతం ఇనుముల కాపురాలు తెగ అతుక్కుపోతారు. ఇంక అసలు పెళ్ళం చెంగునెట్టేసుకొని వేసుకొని బజారు తీసుకెళ్ళిపోవచ్చండి, అంత బాగుంటుందండి బాబు. ఏమన్నా ఏమన్నా మిథున రాశి తీసుకున్నారనుకోండి, ఏమన్నా అసలు ఇప్పుడు మిథున రాశి అయిపోయి 14 ఆదాయం అండి బాబు. అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు, చాలా డబ్బండి బాబు. అసలు ఇంక అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోవడమే అండి అసలు. ఏమండి కాకపోతే అండి కొంచెం వ్యయం 2 ఉన్నాయండి, అంటే పిసినారోళ్ళు అయిపోతారండి మిథున రాశి వాళ్ళు కాస్త. ఏమన్నా కొంచెం చూడండి మా పేదవాళ్ళ కాళ్ళకి సాయం చేస్తా. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశికి వచ్చాం అనుకోండి, ఏమంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి, మరి మీరు మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి. ఏమంటే ఫస్ట్ క్లాస్ 3 కోట్ల బిల్డింగ్, రేంజ్ రోవర్ కారు కొనేసారండి. ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల 10th క్లాస్ రాలేదండి బాబు, పిల్ల మళ్ళీ మళ్ళీ 8 కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి. మళ్ళీ 2 కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్నయ్య అన్నారండి. ఏమంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్తామండి. ఏమంటే సరదాగా చెప్పమండి. ఏమంటే చాలా బాధ పెట్టేసాడండి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి, ఏమంటే మీ దాంట్లో సుత్తి ఎక్కువ ఉందండి, సరే పాయింట్ లేదండి అన్నాడు. అన్నాడంటే అన్నగారు పాయింట్ అనడానికి ఇదేంటి అనుకున్నారండి బాబు, రాశి ఫలాలంటే ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు, అంతేగాని మామూలు దానికి అలా అంటారంటండి. ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాశి చూసాం అనుకోండి, వీళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి. మకర రాశి వాళ్ళు చేశారనుకోండి పెళ్ళి, మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి, మళ్ళీ మేష రాశి వాళ్ళు అయినా అండి అంటే అదిరిపోద్దండి. ఏమంటే ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి. ఏమంటే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా చేస్తామండి పెళ్ళిళ్ళు. ఏమంటే మన ఊరోళ్ళు మన పక్కన 50 కిలోమీటర్ల దూరం అయితే చేస్తామండి, అంతేగాని ఓ పొలవమని అమెరికా ఇచ్చేవాళ్ళమండి. ఏమండి గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదని ఇచ్చేవాళ్ళమండి బాబు. ఉద్యోగం ఉన్నా సరే ఆస్తులు చూస్తామండి, ఆస్తులు అయితే నో అండి. అలాంటిది కాలం అంతా మారిపోయిందండి బాబు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు. ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు. చాలా ఫీల్ అయిపోతున్నారండి, మీరు ఫీల్ అయిపోతుంది, నేను కూడా ఫీల్ అయిపోతానండి. ఆ తర్వాత అండి కర్కాటక రాశి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి. ఏమండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి.
ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలా మంది. మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో టాపులండి వాళ్ళు, తోపులు టాపులు అండి. మరి వాళ్ళంతా షష్టాష్టకం 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 అని డమేలని పడిపోయారండి బాబు వాళ్ళు. ఎందుకంటే షష్టాష్టకాలు చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి, కాపురాలు కూలిపోతాయి. ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోతుందండి. ఏమండి ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, అబ్బా భలే రాసిండి బాబు. అసలు సింహరాశి దానాలే దానాలు చేస్తారండి, ఎంత మంచి వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఏమంటే ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి, వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి. డెఫినిటీ అతుక్కుపోతారండి ఒకళ్ళు. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి, అంత బాగుంటుందండి. ఏమండి ఏ వస్తువు కొనుక్కోవాలన్నా అండి బాబా, చీరలు కానీ వాళ్ళ ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పెళ్ళం ఉండాలండి బాబు. సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి. అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి, ఏమండి బాబా, మళ్ళీ చెప్తున్నాను, ద్విద్వాస రాశులు వచ్చేస్తాయండి. కన్యారాశి అండి బాబా, ఎట్టి పరిస్థితుల్లో మీరు తులారాశులకి ఇచ్చేయకూడదండి బాబు. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఏమంటే ఎటువంటి బాబు. ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు ఇవి అలాగే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరండి, పోలీసు వాళ్ళు చెప్పింది వినరు, లాయర్లు చెప్పింది వినరు, ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా వినరండి బాబు. మీకు మీరే మోనార్కులు. కాబట్టి కన్యారాశులు ఎవరిని చేసుకోవాలంటే అండి బాబా, మనం చక్కగా వృషభ రాశి వాళ్ళతో బాగుంటుందండి.